పర్వీన్. ఇక డీటెయిల్ చూస్తే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వికారాబాద్ మెదక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో వికారాబాద్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు ఆయన క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ యేసుప్రభు చూపిన శాంతి మార్గంలో నడవాలని స్పీకర్ పిలుపునిచ్చారు. ఇక డిసెంబర్ నెల ఎంతో ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ నెలలోనే. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా డిసెంబర్ నెలలోనే పుట్టారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం కొలువుదీరింది కూడా డిసెంబర్ నెలలోనే. ఇక డిసెంబర్ నెలలోనే శాసనసభ స్పీకర్గా ఎన్నుకోబడ్డారని గడ్డం ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ చిగులపల్లి మంజుల రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్నా ఫోన్ దియవా మొబైల్ సార్ సార్ క్రిస్మస్ తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ నెలలో కావడం విశేషం. ప్రపంచ రాష్ట్రంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్. భారతదేశం ఎన్నో మతాలకు, కులాలకు సమూహం. మన ఆచారాలను గౌరవిస్తూ ఇతరుల ఆచారాలను కూడా గౌరవించడం మానవత్వం. అందరం కలిసి జీవించాలి. ఒకరి కష్టసుఖాలలో పాలించుకోవాలి. ప్రేమను పంచమని యేసుక్రీస్తు మహావాణి బోధించాలి. బైబిల్ ప్రపంచ శాంతికి సందేశాన్ని అందిస్తుంది. దేవుడు పరిణామాలు జరగబోయేవారు పాపాలను క్షమించి వారి మంచి మార్గంలో గ్రహించడానికి ఆలోచిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విషయం వందల సంవత్సరాల విద్యను, వైద్యాన్ని, సేవాభావంతో అందిస్తున్నాయి. నేను కూడా మిషన్ స్కూల్లోనే చదువుకున్నాను. క్రిస్టియన్ కాన్వెంట్లో టీచర్లు విద్యార్థులు తమ సొంత పిల్లలుగా ప్రేమిస్తారు. మరి అక్కడ చదువుకున్న విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉన్నత స్థాయికి చేరుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుతుంది. తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ సోదరులకు ఎల్లప్పుడూ అవగాహన ఉంటుంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో శిక్షణ కార్యక్రమాలు కూడా అన్నింటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. అన్నింటిలో కూడా విభిన్నంగా భాగస్వామ్యం చేసే దిశగా నా ప్రయత్నం